రక్తాన్ని చిందించుటి తండ్రి చిత్తము. యాగంగా బలియాగంగా పంపించెను మన కోసము. యాగంగా బలియాగంగా పంపించెను మన కోసము. ఎన్నో ఏళ్లుగా కన్న కలలు నిజమాయను సంతోషము. ఎన్నో ఏళ్లుగా కన్న కలలు నిజమాయను సంతోషము. వరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి 10 వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. నీ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపద్దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళి పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదికెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయబోరెను. ఈ వాక్యం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ మొన్న. అలాగే మరి చక్కగా మరి క్యారల్స్ పాటలు పాడారు. అలాగే మంచి మీనింగ్ఫుల్ పాట పాడిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి ఈ విధంగా మనం అందరం కూడుకోవడానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి నేను ఆయనకు నా యొక్క కృతజ్ఞతలను స్తుతులను చెల్లించుకుంటూ నేను చేసిన అపరాధములను బట్టి నా యొక్క క్షమాపణలు ఆయనకు తెలియజేసుకుంటా ఉన్నాను. నా దేవ, నా అపరాధములను మన్నించమని నిన్ను వేడుకుంటా ఉన్నాను తండ్రి. అలాగే మీ అందరికీ కూడా వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ లేదా ఎపిసోడ్ అండి. మరి మనం 10వ అధ్యాయంలో ధ్యానానికి వచ్చాము. గత వారం జరుగుతున్నటువంటి ఆ కథ కొనసాగింపుగా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అయితే నేను ఇవాళ కొంచెం తొందరగానే ముగిస్తాను. ఇవాళ కూడా మనం ప్రార్థనలో మనం కొంచెం ఎక్కువసేపు గడుపుదాం. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ డివైన్ ప్లాన్ గురించిన మంచి విషయాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనం కావాలంటే కొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అనమాట. మేబీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం బైబిల్స్ దగ్గరగా పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం రెఫరెన్సెస్లో ఎక్కువ కనపడుతూ ఉంటాయి. మనం కొంచెం తొందరగా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏం జరుగుతుంది మనకి తెలిసినంత వరకు కథలో అంటే ప్యారలల్గా ఒక పక్క పౌల్ గారి యొక్క మినిస్ట్రీ యొక్క ఇనిషియల్ స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఆయన ప్రస్తుతం తార్సులో మొదలైన ఆయన ప్రయాణం మళ్ళీ తార్సులో ఎండ్ అయింది. ప్రస్తుతం ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ బట్ కొంత పీరియడ్ తర్వాత ఆయన మళ్ళీ బలం పుంజుకుని, ఎందుకంటే ఆయన కామ్గా ఉండేటటువంటి పర్సన్ కాదు కాబట్టి హీ విల్ డెఫినెట్లీ ఆయన మరి యేసును కూర్చున్నటువంటి ఆ యొక్క శుభవర్తమానాన్ని అందరితో పంచుకోవడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రీక్ స్పీకింగ్ జ్యూస్తో ఆయన మరి ఏమంటారు ఆర్గ్యుమెంట్ లేదా డిస్కషన్ జరిగే ఆ యొక్క ప్రక్రియ జరిగే ఇది కనపడుతుంది మనకి. అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. పాల్ సైలెంట్గా ఉన్నాడని అనుకోవడానికి లేదు. ఇంకో పక్క ఎక్కడో ప్యారలల్గా ఎక్కడో అనే కంటే కూడా అజోత్ లేదా అజోత్ సరిహద్దులు, లేకపోతే మేబీ అజోతుని దాటి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చు. ఎవరు? ఫిలిప్. ఆయన యొక్క పరిచర్య సాగుతూ ఉండింది. మరి ఇంకొక ప్రక్కన అంటే మనం చదువుతున్న కథ ప్రకారంగా మరి పేతురును దేవుడు మరి ఆ యొక్క డివైన్ ప్లాన్లోకి కంప్లీట్గా డైవ్ చేయబోతున్నాడు, లేకపోతే ఆయన్ని అందులోకి తీసుకువెళ్ళి ఆయన్ని మరి తన బాధ్యతని మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయించి నువ్వు అనుకున్నట్టుగా కాదు ఈ విధంగా అనే విధంగా ఆ విషయాలన్నీ నేర్పే కోణంలో దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా జరుగుతూ ఉంది. దీనితో మరి సంబంధం లేదా లింక్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి యొక్క కథ కూడా ప్యారలల్గా జరుగుతుంది. ఆ వ్యక్తి పేరే కొర్నేలి అనమాట.
మరి మనం మొదటి వచనం గనక చూసినట్టయితే ఏముందండి? ఇటలీ పటాలం అనబడిన పటాలం చదవండి ఎవరన్నా, నేను చదవటం కంటే కూడా మీరు చదివితేనే బాగుంటుంది. ఫస్ట్ వర్స్ చదవండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఉమ్. శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఇదేంటంటే ఇటాలియన్ రెజిమెంట్ అంట. శతాధిపతి లేదా సెంచురియన్ అన్నప్పుడు ఆయన కింద 100 మంది మరి భటుల కిందనే మనం చెప్పుకోవచ్చు, వాళ్ళు ఉంటా ఉన్నారు. మరి ఒక మంచి పొజిషన్లో ఉంటా ఉన్నాడు. ఏది అప్పటి రోమన్ గవర్నమెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి మంచి పొజిషన్లో ఉంటా ఉన్నాడు ఆయన. అండ్ దెన్ ఏమవుతుంది? 2వ వచనం చదవండి ఒకసారి. అతడు తన ఇంటి వారందరితో కూడా ఉమ్, దేవుని యందు భయభక్తి గలవాడై ఉండి ఉమ్, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆయన ఎలాంటి వాడు అన్న దానికి సెకండ్ వర్స్ ఎలా చెప్తుందంటే, మనం బైఫర్కేట్ చేసి చూద్దాం, లేదా స్లో డౌన్ చేసి చూద్దాం. ఫస్ట్ తన ఇంటి వారందరితో కూడా, అక్కడ ఒక లైన్ గీసుకుందాం. అండ్ దెన్ దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, అక్కడ ఒక లైన్ గీసుకుందాం. ప్రజలకు బహుధర్మము చేయుచు, అక్కడ ఒక లైన్ గీసుకుని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. సో ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ మరి ఆయనకున్నాయి. అంటే వారి ఇంటి వారందరూ కూడా, మనం ప్యారల్గా ఇప్పుడు మన టైం లైన్కి చూసుకుంటే, మరి వాట్ ఎవర్ ఈస్ ద రీజన్స్ ఏంటంటే ఫ్యామిలీస్లో అందరూ ఒకటే విధంగా మందిరానికి వెళ్ళకపోవచ్చు. ఒకరు ఒక సంఘానికి వెళ్ళవచ్చు, ఇంకొకరు ఇంకొక సంఘానికి వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందంటే ఇంటి వారందరూ కూడా దేవుని అంటే అంటే మనం కూడా దేవుని అందు భయభక్తులు కలవారే ఉన్నా కానీ ఇక్కడ యూనిటీ కనిపిస్తూ ఉండింది. ఈ యొక్క సెకండ్ వర్స్లో మనం చూసినప్పుడు ఏంటంటే యూనిటీ కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ అంతట్లో కూడా యూనిటీ ఉంది. దేవుడు అంటే భయభక్తులు కలవారండి, వారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఫ్యామిలీ ప్రేయర్ కూడా వాళ్ళకి జరుగుతూ ఉండేది. ఇక్కడ మనం ఒక పాయింట్ చూడాలి. బహుధర్మము చేయొచ్చు అన్నప్పుడు అంటే జనరాసిటీ అంటే ఆయన దానాలు చేస్తూ ఉన్నాడు, లేకపోతే మంచి పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకను ఆయన దేవుణ్ణి పూర్తిగా ఏమంటారు లేదో తెలుసుకోలేదో అనుకోవచ్చు. వీళ్ళు అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే అన్యులుగా ఉన్నవాళ్ళు మరి యూదా ఆచారపు సాంప్రదాయాలన్నింటినీ పాటిస్తూ దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఒకవేళ వారు కోరుకుంటే ఆ యొక్క సున్నతి ఆచారాలన్నింటినీ గైకొని వారు యూదులుగా తమను తాము మార్చుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఈయన ఇంకా అన్యుడిగానే ఉన్నాడు, యూదుడిగా ఏం మారలేదు. కానీ ఆ ఆచారాలన్నింటినీ ఆయన మరి చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ మరి దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఈయన ఉంటా ఉన్నాడు అనమాట. మరి ఇక్కడ ఒక పాయింట్ మనం ఇంకొక పాయింట్ అంటే సేమ్ పాయింట్లోనే ఇంకొక వర్షన్ ఏం చూడొచ్చు అంటే ధర్మము చేయొచ్చు అన్నప్పుడు ఇప్పుడు జనరల్గా మనం అనేస్తూ ఉంటాం, బాబు నువ్వు చేసావు, మంచి పనులు చేసావు కాబట్టి ఆ పుణ్యం ఏదో నీకే వస్తుంది అని అంటా ఉంటారు అనమాట. మనం చేసే మంచి పనుల వల్ల మనకు పుణ్యం వచ్చేది ఏమీ లేదు. క్రైస్తవుల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. మనం చేసే పనుల వల్ల మనం మూటగట్టుకునే పుణ్యం ఏమీ లేదు. చేయవలసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని ఆల్రెడీ నీతిమంతుడైన క్రీస్తు సిలువలో చేసేశాడు. దాన్ని నువ్వు అర్థం చేసుకుని, గౌరవించి, విశ్వసించి ఆ దిశగా నీ యొక్క అడుగులు సాగాలే తప్ప నువ్వు చేసే పనుల వల్ల కొత్తగా నువ్వు పుణ్యాన్ని తెచ్చుకునేది ఏం లేదు. 1. 2 అటువంటి పనులు చేస్తున్నావంటే నీలో ఏదో మంచితనం ఉందని నిన్ను నువ్వు హెచ్చించుకోవాల్సిన అవసరమా, లేకపోతే నీ కోణంలో చూడాల్సిన అవసరం అక్కడ లేదు. ఆయన యొక్క ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు దాని వలన నీలో ఇటువంటి మంచి ఆలోచనలు కలుగుతాయి. దాని ద్వారా నువ్వు ఇటువంటి మంచి పనులు చేయగలుగుతావు. అయితే ఫ్రీ విల్ అనే కాన్సెప్ట్ ఉండింది కాబట్టి ఒక్కొక్కసారి మరి దేవుడు మనకు కూడా అవకాశాలు ఇచ్చి మనల్ని కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీడికి ఒక మంచి స్థితి వచ్చిన తర్వాత ఇతను ఎట్లా బిహేవ్ చేస్తాడు, లేకపోతే ఇంకొక అతనికి అసలు అటువంటి స్థితే లేకుండా చేసినప్పుడు ఇతను ఎట్లా బిహేవ్ చేస్తాడని పరిశీలన చేసే, లేకపోతే మనల్ని టెస్టింగ్ చేసేటటువంటి పీరియడ్స్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ మనం మనదైనటువంటి విశ్వాసాన్ని, మనదైనటువంటి ఆ డిసిప్లైన్ని మనం అక్కడ అప్లై చేయాల్సినటువంటి సినారియోస్ ఉంటాయి. కానీ బట్ దేవుని యొక్క ఆత్మ నీలో కార్యం జరిగించకుండా, లేకపోతే దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీలో లేకుండా నువ్వేదో చేసేసాను అనుకోవడం, నువ్వేదో దేవుడి కోసం చేసేసానని అనుకోవడం ఒక రకంగా భ్రమ అనమాట. సో ఇక్కడ ఈ కేసులో ఎందుకు బహుధర్మం చేయొచ్చు అని రాశారంటే ఆయన ఇంకా ప్రభువుని గూర్చినటువంటి పూర్తి సత్యాన్ని తెలుసుకోలేదు. ఈయన ఏ కేటగిరీ కింద పడుతున్నాడంటే ధర్మశాస్త్రం ఇవ్వకముందు ఏ విధంగా అయితే అబ్రహాం గారు ఉన్నారో, లేకపోతే అప్పటి పితరులు ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు రక్షణ ఇవ్వడానికి ఏమి మూలాధారం అయింది? వారు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసం మూలాధారం అయింది. అందువల్ల ప్రభు ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని వారి పట్ల కృపను చూపగలిగాడు. ఇప్పుడు ఈయన కూడా ఒక రకంగా అటువంటి కేస్ సినారియో కిందకే వస్తాడు. ఏంటంటే దేవుని ఇంకా పూర్తిగా సత్యాన్ని ఇంకా తెలుసుకోలేదు, కానీ దేవుని యొక్క నడిపింపును తన జీవితంలో ఆల్రెడీ చూపిస్తున్నటువంటి ఒక మంచి బిడ్డగా ఈయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సో దేవుడు కూడా ఒక రైట్ మూమెంట్ రానే వచ్చింది. అండ్ సో
ఆయన మరి ఈయనకేం చెప్పాడంటే ఒకసారి 3, 4 వచనాలు చదవండి ఒకసారి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. హ్మ్. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 5 కూడా ఒకసారి చదవండి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. హ్మ్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే 4 వచనంలో ఉన్నటువంటి దూత లేకపోతే 3 వచనంలో ఉన్నటువంటి దూత గురించి నేను చివరగా మాట్లాడే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తాను. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు ఆ యొక్క దర్శనంలో చెప్తున్నాడు. ఏం జరగబోతుంది లేకపోతే ఏం చేయాలనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాడు. ఏమని? ఇదిగో నీ యొక్క ప్రార్థనలు నేను విన్నాను. నీ యొక్క మంచి బిహేవియర్‌ని నేను చూడగలిగాను. నువ్వు మరి దేవునికి అనుకూలమైనటువంటి నీ యొక్క బిహేవియర్‌ని నేను చూడగలిగాను. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో, వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ ఈస్ థాట్ దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పనేంటంటే, యొప్పేలో పేతురు అనబడ్డ ఆయన ఉన్నాడు. ఆయన పేరు సీమోను పేతురు లేదంటే ఆయన పేరు కేఫా. సో, ఇక్కడ మాత్రం సీమోను గురించే మెన్షన్ చేశాడు. నువ్వు ఆ మనిషి గురించి నువ్వు వాకప్ చేసి ఆయన ఇంటికి పంపించు. ఆయన ఎక్కడున్నాడంటే మరి ఇంకొక సీమోను ఉన్నాడు. ఆయన ఆయన చేసేటటువంటి వృత్తి చర్మకారుడు. ఆయన ఇంట దిగి ఉన్నాడు. నువ్వు ఆ ఇంటికి మీ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్ని పంపిస్తే మరి జరగబోయే కథని నేను చూస్తానన్నట్టుగా ఆయన మరి ముందుగానే ఏమంటారు బయలుపరిచేసాడనమాట. ఇటువంటి సినారియోని మనం దేవుడు సౌలుతో మాట్లాడడం మనం చూడొచ్చు. మనం ఏం చెప్పాడు? అననీయ వెళ్ళి, "ఎందుకు ప్రభువా ఇటువంటి వ్యక్తిని మనకెందుకంటే" ఆయనేం చెప్పాడు? "ఇదిగో నీవు వచ్చి అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేసటం అతను ఆల్రెడీ చూసేసాడు" అని మరి వచనాన్ని మరి దేవుడు పలికాడు గదా! మరి ఆ వచనం ఎవరన్నా చెప్పగలరా? తీయగలరా పోనీ? అందుకు ప్రభువు, హ్మ్. నీవు లేచి హ్మ్. తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. హ్మ్. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హ్మ్. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. వండర్‌ఫుల్. చాలా థాంక్స్ అండి చందన గారు క్విక్‌గా తీసినందుకు. చూడండి వీళ్ళంతా చోజన్ పీపుల్ అండి. ఆయన యొక్క డివైన్ ప్లాన్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్నుకొనబడినటువంటి బిడ్డలు. అలాగే అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ షోయింగ్ ఒబీడియన్స్ టు లార్డ్స్ కాల్ లేకపోతే లార్డ్స్ విల్ అనమాట. మరి అక్కడేమో సౌలుకి చూయిస్తే ఇక్కడ మరి కొర్నేలీకి చూయించటం. అక్కడ సౌలు యూదుడు, ఇక్కడ కొర్నేలి యూదేతరుడు అనమాట. సో, డివైన్ ప్లాన్ బ్లెండ్ అవ్వబోతా ఉండిందనమాట. మరి ఆ విషయం చెప్పిన వెంటనే మరి ఏడో వచనం చదవండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారిలో హ్మ్. భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి హ్మ్. వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. సో, ఆయన దగ్గరున్నటువంటి సర్వెంట్స్ కూడా మరి ఆయన యొక్క మంచి ప్రవర్తన బట్టే గాని, లేపోతే ఆయన యొక్క మంచి కార్యాలను బట్టే గాని ఆయనంటే రెస్పెక్ట్ ఉంది, భయము ఉంది. అండ్ ఆల్సో ఎవరిని తీసుకుంటున్నాడంటే సెవెంత్ వర్స్ లాస్ట్‌లో ఏముందండి ఒకసారి చదవండి. తన యొద్ద దగ్గర నుంచి. తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారిలో హ్మ్. భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి ఎవరంట ఆయన? భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. చూసారా? ఆయన ద్వారా ఆయన కుటుంబంలో మరి ఏమంటారు? ఆ యూనిటీ ఉంది. లేపోతే దేవుని యొక్క ప్రార్థనలో వాళ్ళు ఐకమత్యంగా ఉంటున్నారు. లేపోతే ఆ దేవునితో ఆ యొక్క సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేయడంలో వాళ్ళంతా యూనిటీగా ఉంటే, ఆయన్ను బట్టి ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికులు కూడా మరి ఎంతో కొంత దేవుడంటే భయాన్ని, గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండేటటువంటి సినారియో కింద మనం చూడవచ్చనమాట. వండర్‌ఫుల్ పర్సన్‌గా కొర్నేలి గురించి ఇక్కడ మనం చూసే ప్రయత్నం జరుగుతా ఉండిందనమాట. అండ్ దెన్ ఆయన ఈ విషయాలన్నీ చెప్పి ఏం చేశాడంటే, ఆయన వారిని పంపారు. ఎప్పుడైతే వీళ్ళు యొప్పే పట్టణంలోకి ఎంటర్ అవుతున్నారో, ప్యారలల్‌గా వెంటనే దేవుడేం చేశాడంటే, పేతురు దగ్గర తన యొక్క డివైన్ ప్లాన్‌కి సంబంధించినటువంటి యాక్షన్‌ని మొదలుపెట్టాడు. 10థ్ వర్స్ చదవండి ఒక్కసారి. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై అక్కడి వరకు చాలండి. అక్కడి వరకు చాలండి. అంటే నేను దాన్ని క్లిఫ్ హ్యాంగర్ లాగా ఆ వర్స్ దగ్గరే ఆపదలుచుకున్నాను. ఎందుకంటే వేరే ఇతర పాయింట్స్ కూడా మనం చదవబోతా ఉన్నాం. సో, దేవుడు అతని దగ్గర ఆ యొక్క కార్యాన్ని ఆరంభించబోతా ఉన్నాడు. ఏం జరుగుతా ఉన్నదన్నది మీకు ఆల్రెడీ తెలిసిన కథ అయినప్పటికీ మనం దాన్ని కొంచెం డీప్ డైవ్ ఇన్ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడబోతాం. అయితే ఇవాళ మనం కొంచెం ఫోకస్ చేయబోయేటటువంటి
విషయం ఏంటి అంటే 3వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఉమ్. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఇక్కడ దేవుని దూత అని రాయబడింది కదా. జనరల్గా మనకి మీరు న్యూ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు దేవుని దూత అన్నప్పుడు మనకి ఓవరాల్గా 3 సినారియోస్ కనపడతాయి. 3 సినారియోస్లో మొదటి సినారియోని థియోఫనీ అని అంటాము, సెకండ్ సినారియోని క్రిస్టోఫనీ అంటాము, థర్డ్ సినారియో వచ్చి వాళ్ళు దేవదూతలే, అంటే అచ్చంగా దేవదూతలు మాత్రమే. ఏంటి థియోఫనీ, ఏంటి క్రిస్టోఫనీ అంటే, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేబీ మీరు ఇక్కడ రాయబడినటువంటి వర్సెస్ని మీరు నోట్ డౌన్ చేసుకొని పరిశీలన చేసే ప్రయత్నం చేయండి. నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. థియోఫనీ అంటే ఏంటంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడం అనేది స్వరం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నటువంటి థింగ్ కావచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకొక జాగ్రత్త ఏంటంటే దేవుణ్ణి ఎవరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. కానీ ఆయన మరి ఒక చిన్నపాటి లిమిటేషన్ ఇస్తూ ప్రత్యక్షపరచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం ఎవరన్నా క్విక్గా తీయగలిగితే. ఆదికాండము 3వ చల్లపూటను అధ్యాయం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అది స్టార్టింగ్ ఒక్కసారి మళ్ళీ చదవండి అక్క. ఎవరంట సంచరిస్తుంది అక్కడ? చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. అక్కడ సంచరించుచున్న దేవుని స్వరము విని. సో దేర్ ఈస్ గాడ్ అక్కడ, థియోఫనీ అనమాట అది. అలాగే మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తీయండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. పొగ కాలిపోలేదు. కానీ దాని తర్వాత ఆ పొగ నుంచి మరి ఒక డిక్లరేషన్ వస్తుందిగా. ఏమొస్తుంది? ఎన్నో వర్షన్ అంటే 6th వర్షన్, లేకపోతే 5th 6th చదవండి ఒకసారి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఇది థియోఫనీ. అక్కడ వరకు చాలక్క. సో దీన్ని మనం థియోఫనీ కింద చూడవచ్చు. అంటే దేవుడు ఏదో ఒక రూపంగా తనని తాను ప్రత్యక్షపరచుకోవడం అనమాట. అలాగే ఇజ్రాయేలీలు నడిపించేటప్పుడు మరి మేఘస్తంభము దీపస్తంభంగా ఉండి కూడా వాళ్ళు నడిపించాడు. అలాగే యోబు యొక్క సినారియోకి వచ్చినప్పుడు కూడా దేవుడు మరి వచ్చి మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది అనమాట. అలాగే క్రిస్టోఫనీ అనేటువంటి సినారియో ఉంది. దాన్ని ఎలా అంటే మరి క్రీస్తే ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అనేటటువంటి రూపాన్ని ఒక విజిబుల్, లేకపోతే మనం పర్సీవ్ చేయగలిగేటటువంటి రూపంలో మరి క్రీస్తే రావడం అనేటటువంటి విషయం ఏది మరియమ్మ గారికి జన్మింపక ముందు జరిగేటటువంటి సినారియో. దానికి ఉదాహరణగా మరి ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం కనుక మీరు తీసినట్లయితే, ఆదికాండము 16:7. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. అదే ఎవరంట కనుగొన్నది? ఎవరంట? హాగర్ని ఎవరు కనుగొన్నారంట? యెహోవా దూత, ది ఏంజిల్ ఆఫ్ ద లార్డ్. సో ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపించేటటువంటి ది ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ ఎవరు? యేసుక్రీస్తే పర్సీవబుల్ ఫామ్లోకి మరి ఆయన వస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇంకా మనం కొంచెం అర్థం చేసుకోవాలంటే ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం తీయండి ఒకసారి. 12:7 ఆదికాండం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఒకసారి మళ్ళీ చదవండి అక్క. ఏం జరిగిందంట స్టార్టింగ్ లో? యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై. అక్కడ వరకు చాలు. ఏమయ్యాడంట? ఏమైందంట అక్కడ? ఏం జరిగింది? ప్రత్యక్షమై అంటే అక్కడ కనిపించాడని కాదు, కానీ హీ మేబీ ఒక దర్శనం ద్వారా ఆయన విషయాలను కనపరిచినట్టుగా మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు మీరు 18వ అధ్యాయము 1వ వచనం తీయండి. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం తీయండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని
యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు అలాగే కన్ను చదవండి అక్క. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. అక్కడ వరకు చాలక. సో ద లార్డ్ విత్ 2 angels అపియర్డ్ బిఫోర్ అబ్రహాం. మరి ఆ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎవరు అంటే యేసుక్రీస్తు అని చెప్తున్నారు టీచర్స్. సో ఈ విధంగా మరి ఆ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ మనం జనరల్గా న్యూ టెస్ట్మెంట్ యొక్క ఫోర్ షాడో అంటాం కదా, ఆ విధంగా ఆ టైమ్స్లో యెహోవా దూత అన్నప్పుడు లేదంటే ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అన్నప్పుడు ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిదర్ థియోఫనీ క్రిస్టోఫనీలో చూసుకున్నప్పుడు యేసుక్రీస్తుని మనం అక్కడ కనుగొంటా ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ ఈ అపోస్తల కార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మరి యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చాడు. మరి ఆ శిలువ కార్యాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణం కూడా అయిపోయాడు. ఇక్కడ కనిపించేటటువంటిది దూత ఎవరంటే మామూలు దేవదూతలు అనమాట. అయితే ఈ దేవదూతలు జనరల్గా వాళ్ళు ఎటువంటి సువార్తను వాళ్ళు ప్రకటింపరు, ఎక్సెప్ట్ ఓన్లీ వన్ కేస్. ఎప్పుడంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు మాత్రమే వారు వచ్చి శుభవర్తమానమును తెలిపిరి. మిగతా అన్ని సినారియోల్లోనూ ఆ యొక్క బాధ్యతను లేదంటే ఆ యొక్క ధన్యతను దేవుడు మనుషులకు అప్పగించాడు. పరిశీలన చేయండి, ఆలోచించండి. ఎవరికి అప్పగించాడు? దేవదూతలకు అప్పగించలేదు, మనుషులకు అప్పగించాడు. పరిచర్య చేసేటటువంటి బాధ్యతని లేకపోతే దేవుని యొక్క శుభవర్తమానాన్ని లోకం అంతటికి మోసుకు వెళ్ళడానికి, లోకంలో ఉన్న అందరినీ యేసు యొక్క శిష్యులుగా చేయడానికి ఆ బాధ్యతను ధన్యతను దేవతల కంటే కూడా మనకే ఇచ్చడం జరిగింది. ఆలోచించేద్దాం. మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం కావాలంటే. లూకా సువార్తలోకి వచ్చి, అంటే చాలా పెద్ద వరుస కానీ అది మనం అర్థం చేసుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుంటే జస్ట్ ఊరికే ఒక గ్లింప్స్ వేయడానికి ప్రయత్నించండి. అక్కడ మరి మేరీని కలుసుకుందంట దేవదూత. చదవండి ఏదన్నా ఒక వరుస మీరు క్విక్గా పట్టుకుని. అక్కడ నేను అటు ఇటు షిఫ్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. లూక్కి వచ్చేస్తే దేవదూత చదవండి అమ్మా. దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అక్కడ వరకు చాలు. ఎవరు వచ్చారంట? దూత వచ్చిందంట. అండ్ దెన్ దెర్ ఇస్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ దెమ్. లేదంటే ఆ దూత మేరీ ముందు నిలబడి మరి కొన్ని మంచి విషయాలను అక్కడ మాట్లాడడం మనం చూడొచ్చు. ఆ తర్వాత మరి దూతలు గొర్రెల కాపరులకు కనబడి మరి శుభవర్తమానాన్ని ప్రకటిస్తున్నారు. 2వ అధ్యాయంలో 8 నుంచి 14 వరకు ఉంది. మీరు కావాలంటే ఒకసారి గ్లింప్స్ చూడండి, లేదంటే ఈ సెషన్ తర్వాత మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. నేను కావాలనే ఎక్సర్సైజ్ కింద దాన్ని పెడతా ఉన్నాను. మరి ఈ ఒక్క సినారియోస్లో మాత్రమే, అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు తప్ప మిగతా అన్ని సినారియోస్లో ఈ యొక్క శుభవర్తమానాన్ని మోసుకెళ్లే బాధ్యత, ధన్యత ఇదిగో నీది, నాది, లేదంటే ఇదిగో మనుషులది. అలాగే ఇక్కడ అపోస్తల కార్యాల్లో కనిపిస్తున్నటువంటి దూత అన్నప్పుడు మాత్రం మామూలు దూతలు, అంటే ఇప్పుడు ఇలా గబ్రియేలు ఏదైతే మన పేర్లు విన్నామో అదే మాదిరి దూతలు. కానీ వీరు మీరు చూస్తే గైడెన్స్ ఇస్తున్నారు, లేకపోతే డైరెక్షన్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఫిలిప్ను కొనిపోయిందా 8th చాప్టర్లో మనం చూసాం కదా. వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లా, దే ఆర్ జస్ట్ హెల్పింగ్ దెమ్, దే ఆర్ జస్ట్ గైడింగ్ దెమ్. బట్ ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ మాత్రం నీదే. ఆ యొక్క దాన్ని నువ్వు ఏమంటారు, ఆ భారాన్ని మోసుకుని ముందుకు తీసుకువెళ్లాల్సింది మాత్రం నువ్వే. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. అలాగే ఇప్పుడు క్రిస్మస్ వచ్చేసింది కాబట్టి జనరల్గా ఈ యొక్క డిసెంబర్ సీజన్కి వచ్చేటప్పటికి చాలామంది యొక్క ఒపీనియన్ లేదంటే టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఈ సమయంలో క్రీస్తు మరణం గురించి మాట్లాడకూడదు, క్రీస్తు మరణం గురించి పాట పాడకూడదు, మెసేజ్ ఇవ్వకూడదు అని ఉంటుంది. ఇన్ ఏ వే దే ఆర్ కరెక్ట్. బట్ ఎలా అయిపోతారంటే సీజన్ ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించే వారంగా అయిపోతాం. సీజన్స్ అడ్వెంట్ సీజన్ అయినా లెంట్ సీజన్ అయినా అది ఒక క్రమంగా మనకి ఇవ్వబడింది దేవుని ఆరాధించడానికి, నిన్ను లిమిట్ చేసుకోవడానికి కాదు. క్రీస్తు అని అన్నప్పుడు క్రీస్తు జనన మరణ పునరుత్థానాలు 3 కలిసి అక్కడ రావాలి. అవి వచ్చాయి అంటే ఆ పని ఎందుకు జరిగిందనే దాని కోర్ కాన్సెప్ట్ అయినటువంటి సిన్ గురించి నీకు అక్కడ టాపిక్ రావాలి, లేదంటే డిస్కషన్ రావాలి. నువ్వు పాపాత్ముడుగా ఇంకొను ఉంటుండగానే క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోయాడనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. సో సీజనల్ గాడ్ కాదు, సీజనల్గా నీకు భక్తి పుట్టకూడదు, ఇది అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే ఎవ్రీడే ఈజ్ ఎ క్రిస్మస్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీడే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ గుడ్ ఫ్రైడే అండ్ రిజరక్షన్ డే, కాదంటారా? మరి ఇప్పుడు ఇక్కడ మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రభు దూత వచ్చి చెప్పవలసినటువంటి విషయాలను చెప్పి వెళ్తుంది. మరి అదే వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చిందని యోహాను సువార్తలో చెప్పబడుతూ ఉండింది. మరి ఎవరన్నా
మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 23వ వచనం తీయండి. అప్పటి వరకు దూతగా వచ్చి మరి ఆయన చెప్పుకుంటా వెళ్ళినటువంటి ఆయన మన మధ్యకే వచ్చాడు. ఒకసారి తీయండి. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఉమ్, ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. సో ఆ థియోఫనీ గురించి, క్రిస్టోఫనీ గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. కానీ అప్పటి వరకు దూతగా వచ్చిన ఆ దేవుడే ఇవాళ మన కోసం, మనకు తోడుగా ఉండడం కొరకు మానవుడిగా వచ్చాడు. యోహాను సువార్తలో మొదట అధ్యాయం అంతా దాని గురించే మాట్లాడుతుంది. ఆది యందు ఏముండనంట, అమ్మ చదవండి ఎవరన్నా, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో తీసి ఒకసారి. ఆది ఆది యందు యందు ఏముండను? చదవండి. వాక్యం ఉండెను, ఉమ్, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఉమ్, వాక్యము దేవుడై ఉండెను, ఉమ్. అది ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఉండేను. సో దాన్ని బట్టి జాన్ చాలా జాగ్రత్తగా సెంటెన్స్ని ఫామ్ చేసి ఏం చెప్తున్నాడంటే, సృష్టిని గురించి చెప్తున్నాడు. ఆ సృష్టిని చెప్పడానికి ఆయన పలికినటువంటి వాక్కు క్రీస్తు అని చెప్తున్నాడు. క్రీస్తు నందు ఈ సృష్టి చేయబడిందని చెప్తున్నాడు. అదే డివైన్ ప్లాన్ ప్రియులారా. క్రీస్తునందు, సర్వము క్రీస్తునందు, అంతయు క్రీస్తునందు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే అదే వాక్యము మరి శరీరధారిగా మరి మన మధ్యకు వచ్చిందనే విషయాన్ని కూడా మరి యోహాను రాసిన సువార్తలో ఆయన మనకి మెన్షన్ చేస్తా ఉన్నాడు. అదే అధ్యాయంలో 12వ వచనము నుంచి 18 వరకు చదవండి అమ్మా. 12 నుంచి 18 వరకు చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో ఉమ్, వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఉమ్, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఉమ్, వారు దేవుని వలన పుట్టిన వారే కాని ఉమ్, రక్తం వలనైనను, ఉమ్, శరీరేచ్ఛల వలనైనను, ఉమ్. మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. కారు. ఆ వాక్యం శరీరధారి అయి ఉమ్, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఉమ్, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఉమ్, మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఉమ్, యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఉమ్, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, ఉమ్, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఉమ్. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. చూడలేదు. ఉమ్, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఉమ్. ఆయనను బయలుపరిచెను. బయలుపరిచెను. సో చాలా క్లియర్గా రాసుకుంటా వచ్చారు వీళ్ళు, చాలా జాగ్రత్తగా పొందుపరుచుకుంటా వచ్చారు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఏం పొందుకున్నామంట? కృప వెంబడి కృప పొందుకున్నామంట. అలాగే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనే దాని గురించి తర్వాత మనం వన్స్ పేతురు గారికి ఏదైతే ఆ యొక్క స్వప్నము గురించి మనం డిస్కస్ చేస్తామో, నేను ఆ కనెక్షన్స్ డాట్స్ అన్నీ కూడా చూపిస్తాను. కానీ బట్ అది ఫుల్ఫిల్మెంట్ అయిపోయి కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిందని మరి చెప్తా ఉన్నాడు. అందుకనే క్రిస్మస్ని ఆబ్వియస్లీ మేబీ ఫర్ ద సేక్ ఆఫ్ డేట్ డిసెంబర్గా వాళ్ళు తీసి ఉండొచ్చు. కానీ నువ్వు దీన్ని ఇక్కడతో ఆపేయొద్దు. ఎప్పుడైనా సరే, అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, క్రీస్తు అనగా క్రీస్తు జనన మరణ పునరుత్థానాలు. వీటిని దాటి మన పాట, మన మాట, లేకపోతే మన ప్రార్థన ఉండకూడదు. అది మనం అర్థం చేసుకుంటే ఇతరులకు మనం చెప్పగలిగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచి కాదు, ఆది నుంచి ఆయన ఉన్నాడు, తండ్రి వద్ద ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. కానీ మొదట్లో మరి ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారి కోసం ఒకలాగా ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటే, ధర్మశాస్త్రం ద్వారా మరొక రకంగా ప్రత్యక్షపరుచుకుంటే, ఇదిగో ఆ ధర్మశాస్త్రాన్ని సిలువ కార్యంలో పూర్తి చేసి ఇవాళ నీకు నాకు ఎంత దగ్గరగా వచ్చేసాడో యేసయ్య. ఇదిగో యూదుడైన పౌలుని తన వైపు తెచ్చుకోగలిగాడు. యూదేతరుడైన కొర్నేలిని తెచ్చుకుని ఇవాళ సర్వలోకానికి సువార్త రాబట్టి ఇవాళ నువ్వు నేను ఆయన్ని మనము అనుసరిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. కాబట్టి దేవుడు మనకు చాలా దగ్గరగా వచ్చాడు. మనం మన వేరే వేరే ఆలోచనలు, మనం దేవుణ్ణి మనం దూరం చేయాల్సినటువంటి పని లేదు. దయచేసి అలా దూరం కూడా చేయొద్దు. సో సిన్స్ వీ ఎంటర్డ్ ఇన్ టు డిసెంబర్, ఐ థాట్ ఇట్స్ గుడ్ దట్ ఇఫ్ మనం గనక ఈ పాయింట్తో ఈ డిసెంబర్ని మొదలుపెట్టి మనం గనక మన యొక్క పరిచర్యను కొనసాగించగలిగితే చాలా బాగుంటుంది. అంటే ఇతరులకు కూడా ఈ విధంగా మనం చెప్పగలిగితే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. ఎందుకు అంటే మరి రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే అదే చెప్తున్నాడు. ఒకసారి తీయండి ఎవరైనా. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏంటంట మనం ఎవరు ఉన్నామంట? ఇంకా మనం ఇంకనూ పాపులమై పాపులమై ఉండగానే
హీ ఆల్రెడీ న్యూ ఎవ్రీథింగ్ అండి. ఇది సృష్టి పునాది వేయబడక ముందే జరిగింది. ఇదంతా కూడా ఐ రియలీ విష్ ఇఫ్ ఐ కుడ్ స్టార్ట్ దట్ క్రీస్తు మనం సంఘంలోని ఆ డివైన్ ప్లాన్ టాపిక్ కనుక ఒకవేళ దేవుడి కృప వల్ల మళ్ళీ నేను తీసుకురాగలిగితే అందులో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవచ్చు. చక్కగా అన్ని ఇంటర్లింక్డ్ అయిన పాయింట్స్, టాపిక్స్ అనమాట. ఇక్కడ అపోస్తుల కార్యాల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి కూడా. బట్ ఐ విల్ వెయిట్ టిల్ 10వ చాప్టర్ అయ్యే వరకు ఐ విల్ వెయిట్, బికాజ్ అది చాలా మంచి చాప్టర్. అది అయిన తర్వాత మరి ప్రభు కృప చెప్తే ఐ మే స్టార్ట్ దట్ టాపిక్ యాజ్ వెల్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం క్రీస్తు అన్నప్పుడు సీజన్కి ఆయన్ని పరిమితం చేయొద్దు, రోజులకి ఆయన్ని పరిమితం చేయొద్దు, లేకపోతే కొన్నిటికి మాత్రమే కన్ఫైన్ చేయొద్దు. దేవుణ్ణి మందిరాలకో ఇంకో దానికో కన్ఫైన్ చేయొద్దు. నీకు నాకు చాలా దగ్గరగా వచ్చి మరి నీ కోసం ఆయన కిందికి దిగి వచ్చాడు. నీ కోసం మరి ఆయన నిన్ను చేరువ చేసుకోవడానికి మరి ఆయన దగ్గరికి వస్తా ఉంటే నువ్వు ప్రతిస్పందనగా నీ యొక్క ఆరాధననో లేకపోతే నీ యొక్క భక్తినో నీ యొక్క వినయాన్నో తెలియజేయాల్సింది పోయి నీవు నీ స్థాయికి దేవుడిని ఇంకా కిందకి ఎక్కడికో దిగజార్చి నువ్వు దూరంగా వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? అందుకే మరి ఎవ్రీడే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే అండ్ రిజరెక్షన్ డే. అది ఆ విషయాన్ని మాత్రం నేను మీతో పంచుకోదలుచుకున్నాను. అండ్ సో బై సేయింగ్ దట్ ఐ వాంటెడ్ టు విష్ యూ అ మెరీ క్రిస్మస్ టు యూ ఎవ్రీబడి. మరి దీంతో నేను ముగిస్తున్నాను. ప్రభు కృప చిత్తం ఉంటే నేను మరలా వచ్చే వారం కలుసుకుని మరి ఇంకా చాలా అక్కడప్పుడు మనకు కావాలంటే ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసి ఆ మంచి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ కూడా షాలోమ్ అండ్ అ మెరీ క్రిస్మస్ టు యూ. థ్యాంక్ యూ. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం.